వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. సో ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు వచ్చాయి 10వ తరగతి పరీక్షల్లో. ఎందుకంటే గత సంవత్సరం కంటే కూడా గతంలో 81% వస్తే ఈసారి 85% రాష్ట్ర స్థాయిలో ఫలితాలు నమోదు చేయడం జరిగింది మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా. అలాగే ఇటు ప్రైవేట్ కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు రెండు రకాలుగా కూడా ఉత్తీర్ణత శాతం అయితే చాలా వరకు మెరుగుపడిందని చెప్పొచ్చు. మనతో పాటు రవీంద్ర భారతి స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీహరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా వచ్చాయి, దీని గురించి? ఈ సంవత్సరం ఫలితాలు చాలా మంచిగా వచ్చాయండి. అంటే ఇంతకుముందు గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే రవీంద్ర భారతిలో కూడా చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఫతేఖాన్పేట బ్రాంచ్ నుంచి 591 మార్కుతో ఒక మంచి మార్కు రావడం జరిగింది. సో మా రవీంద్ర భారతి స్కూల్లో ఏంటంటే చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్కి ప్రయారిటీ ఇస్తాము, ఒత్తిడి లేని విద్యని మా పిల్లలకి అందిస్తుంటాము. సో ఇంత మంచి రిజల్ట్కి కారణమైనటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, అలాగే మా ఉపాధ్యాయులకు, మా ప్రిన్సిపల్స్కి ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో రవీంద్ర భారతిలో ఎప్పుడు కూడా అంటే చదువుతో పాటు ఉన్నత విలువలకి ఇస్తాము. మా యొక్క లోగోలోనే ఉంటుంది న్యూ కాన్సెప్ట్ ఓల్డ్ వాల్యూస్ అనే విధానంలో మా యొక్క స్టడీస్ జరుగుతూ ఉంటుంటాయి. సో ఎప్పుడు కూడా రవీంద్ర భారతికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్కి మేము మంచి ప్రయారిటీస్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో ప్రతి విద్యార్థికి తమ జీవితంలో విజయ శిఖరాలు అధిరోహించారంటే మొదటి మెట్టు 10వ తరగతి. ఆ 10వ తరగతి మొదటి మెట్టును అధిరోహించినటువంటి విద్యార్థులు మనతో ఉన్నారు, విద్యార్థినులు. వారితో మాట్లాడదాం. ఎలా చదివారు ఏంటి తెలుసుకుందాం. మీ పేరు, ఎలా చదివారు? Sir, myself Shiny Roslyn. I am feeling very proud about this moment. మా టీచర్స్ మమ్మల్ని ఇంత బాగా చదివించారు కాబట్టి మేము ఈ స్థానానికి వచ్చాము. కాబట్టి వాళ్ళ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆర్బిఎస్ మేనేజ్మెంట్ ఫర్ షేపింగ్ అస్ లైక్ దట్. ఈ మూమెంట్ని అచీవ్ చేసినందుకు మా పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ అందరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇదంతా ఆర్బిఎస్ మమ్మల్ని ఇలా మార్చింది కాబట్టి థ్యాంక్ యూ. I'm D. Amina Kaushal. I'm so proud of this moment. My parents are also very proud. I secured somewhat tests, but I'm proud at this moment. మా టీచర్స్ కృషి వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇంకా మా టీచర్స్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు బాగా చెప్పడం వల్లే నేను ఈ పొజిషన్లో స్థాయికి వచ్చాను. వాళ్ళు చాలా బాగా చెప్పారు, మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ అడగచ్చు, ఏమి తిట్టకుండా బాగా చెప్పారు. 588. Myself as Samiksha, I am very proud of this moment. I have got a good support from my teachers and my parents. I have secured 582 out of 600. ఆల్ ది బెస్ట్ అన్న. అందరూ కూడా భవిష్యత్తులో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత స్టడీస్ కానీ చక్కగా చదవండి, మంచి మార్క్స్ స్కోర్ చేయాలని ఆశిస్తోంది సాస్ టీవీ. 10వ తరగతి ఫలితాలు వచ్చాయంటే ఇటు విద్యార్థులు సంబరాలు అంబరాన్ని అంటితే, మరోవైపు ఉపాధ్యాయులు కూడా ఆ విద్యార్థుల ప్రతిభను, ఆ విద్యార్థులు సాధించినటువంటి మార్కులను చూసి వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో విద్యార్థుల కంటే కూడా ఎక్కువ ఆనందం టీచర్లకే ఉంటుంది తమ విద్యార్థులు పాస్ అయితే. సో రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపల్ సుమలత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఈ ఫలితాలను ఏ విధంగా తీసుకుంటున్నారు, అలాగే ఈ ఫలితాల పట్ల ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? అందరికీ నమస్తే అండి. సో సార్, అందరికీ తెలిసిన విషయమే, రవీంద్ర భారతి విద్యా సంస్థలు అనేవి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణలో కూడా ఉన్నాయి, అలాగే తమిళనాడులో కూడా ఉన్నాయి. సో మన్నూరు సుబ్రహ్మణ్యం గారు మా చైర్మన్ సార్ ఒక మంచి సదభిప్రాయంతో, సో విద్య అనేది అందరికీ అందాలి, అలానే మంచి క్రమశిక్షణతో విలువలతో కూడిన విద్య అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందాలి అని ఒక మంచి ఆశయంతో రవీంద్ర భారతి విద్యా సంస్థలు స్టార్ట్ చేశారండి. సో ఇక్కడ ఉన్న చాలామంది స్టాఫ్ అనే వాళ్ళు కూడా మంచి క్రమశిక్షణతో కూడిన అధ్యాపకులు ఉన్నారు, అలానే మంచి విలువలతో కూడిన విద్యను ఇస్తున్నారు. సో ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే 10వ తరగతి ఫలితాలు అనేవి వచ్చాయండి. సో అందులో మా స్కూల్లో ఫతేఖాన్పేట రవీంద్ర భారతి బ్రాంచ్లో మొత్తం 62 మంది పిల్లలు ఉన్నారు. ఆ 62 మంది పిల్లల్లో గాను 591 అతీకుర్ రెహమాన్ అనే స్టూడెంట్ టాప్ మార్క్ని స్కోర్ చేశాడు. అలాగే సెకండ్ టాప్ మార్క్లో 2 స్టూడెంట్స్ ఉన్నారండి 588 మార్క్స్తో. సో అమీనా కౌసర్ అండ్ షైనీ రోజ్లిన్ అనే 2 స్టూడెంట్స్ ఉన్నారు. అలానే మొత్తంగా గమనించామంటే 550 అబోవ్ స్కోర్ చేసిన పిల్లలు, అంటే 62 మెంబర్స్లో 550 అబోవ్ స్కోర్ చేసిన పిల్లలు మాకు 30% ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 500 అబోవ్ స్కోర్ చేసిన పిల్లలు ఆల్మోస్ట్ 60% ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మంచి మార్క్స్తో ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కానివ్వండి, ప్రతి పేరెంట్ కానివ్వండి, మా యొక్క సర్వీస్తో కానివ్వండి, మా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్తో కానివ్వండి చాలా హ్యాపీగా ఉన్నారు. 100% మేడం.
ఎస్ సార్. సో దే గాట్ వండర్ఫుల్ రిజల్ట్స్ సార్. సో దీని వెనుక పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ ఉంది, మా యొక్క స్టాఫ్ అండ్ కంటిన్యూస్ టీమ్ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ రిజల్ట్స్ సార్. అంటే ప్రత్యేకంగా స్టడీ అవర్స్ ఏమైనా పెడుతూ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువగా బట్టి విధానం అనుసరిస్తారని బయట టాక్, మరి దీంతో ఏకీభవిస్తారా? సార్ అది కరెక్ట్ కాదు సార్. ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న కరిక్యులమే డిఫరెంట్గా ఉంది. సో 2 years బ్యాక్ మనకి స్టేట్ బోర్డ్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగనే సిసి ప్యాటర్న్ కూడా మనకి రన్ అవుతుంది. సో వీటి వల్ల ఏంటి అంటే ఎక్కడ కూడా బట్టి విధానం అనేది వర్కౌట్ అవ్వదు. నిజంగా పిల్లలకి బట్టి విధానం అనేది మేము సపోర్ట్ చేసి ఉన్నట్లయితే ఈరోజు ఈ స్కోర్ అనేది ఖచ్చితంగా స్కోర్ చేసిన వాళ్ళం కాదు. సో ఒక కాన్సెప్ట్ అనేది ఫ్రమ్ రూట్ లెవెల్ నుంచి మేము పిల్లలకి అర్థమయ్యేలా చెప్తామన్నమాట. అంటే ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి చాలా ఇన్డెప్త్గా చెప్తాము. సో ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగినా ఎలా అడిగినా కూడా కానివ్వండి, స్టూడెంట్స్ అనే వాళ్ళు ద బెస్ట్ పర్ఫామ్ చేసేలాగా మేము ట్రైనింగ్ ఇస్తాం సార్. వీళ్ళకి ఎవ్రీడే కూడా నెంబర్ ఆఫ్ డిపిటీస్ కండక్ట్ చేస్తాము. ఆఫ్టర్ ఎవ్రీ డిపిటీ దాని గురించి మేము ఒక అనాలిసిస్ తీసుకుంటాము, పిల్లల్ని పాజిటివ్గా మోటివేట్ చేస్తుంటాము. ఎవరన్నా కొద్దిగా వెనక పడుతున్నారంటే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తుంటాము, నెక్స్ట్ ఎగ్జామ్కి డెవలప్ చేసుకోమంటాము. సో బై హార్టింగ్ నేచర్ అనేది మేము పూర్తిగా అగైనెస్ట్. సార్ మీరు చెప్పండి ఇదే కాన్సెప్ట్ మీద, అంటే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. సో ఈ ఫలితాలు ఏ విధంగా సాధ్యమయ్యాయి? స్టడీ అవర్స్ ప్రత్యేకంగా పెట్టారా, లేదంటే ఎక్కువగా వాళ్ళ మీద ఒత్తిడి ఏమన్నా తీసుకురావడం జరిగిందా? అంటే నేను విలేకరిగా అడుగుతున్నాను అనమాట. లేదు, ఏ విధమైనటువంటి విద్యా బోధన వల్ల వాళ్ళకు ఈ రిజల్ట్ సాధ్యమైందంటారు? సార్ మా దగ్గర ఒత్తిడి అనేది ఏమి ఉండదు సార్. మేము మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 స్టడీ అవర్స్ అనేది మామూలుగా స్కూల్స్ రన్ చేస్తున్నా కూడా ఈవినింగ్ ఓన్లీ 6 to 7 మాత్రమే స్టడీ అవర్స్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏ కాన్సెప్ట్స్లో అయితే వాళ్ళకి బ్యాక్లాగ్ ఉన్నారో అటువంటి వాటిని మేము ఎక్కువ కేర్ తీసుకొని స్ట్రెస్ ఫ్రీగానే వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడము. సో అలా చేయడం వల్లే మేము ఈ ఫలితాలను సాధించాము. దానికి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. సో మీరేమైనా చెప్పదలిచారండి? సార్, ఒత్తిడి లేని విద్యా విధానమే రవీంద్ర భారతి సార్. అటు టీచర్కి ఒత్తిడి ఉండదు, ఇటు పిల్లవాడికి ఉండదు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లవాడు ఎక్కడ ల్యాగింగ్ ఉన్నాడో చూసుకొని ఆ ల్యాగింగ్ని ట్రబుల్ షూట్ చేసి ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుంటాం. అంతేగాని ఎక్కడ ప్రెజర్ బర్డెన్ అన్నది ఈ కరికులంలో ఎప్పుడు చూడలేదు లాస్ట్ 22 yearsగా. సో ఎలా చెప్పాలంటారు సార్? స్టూడెంట్స్కి ఎలా చెప్తే అర్థమవుతుందంటారు? వాళ్ళ గ్రౌండ్ లెవెల్కి మనం వెళ్ళాలి సార్. సో వాళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో అటువంటి కాన్సెప్ట్స్ని మనం తీసుకొని వాళ్ళకి అవి రూట్ కాజ్ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వారికి మంచి ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వగలం. సో ఒక టీమ్ లీడర్గా అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడం కూడా కష్టమైన పనే. సో దీన్ని ఎలా సాధించారు మీరు? సార్ నిజంగా చెప్పాలంటే ఎవ్రీ టీచర్కి నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే సో బీయింగ్ ఏ ప్రిన్సిపల్ నేను అలోన్గా అయితే చేయలేను. ఇట్స్ నాట్ ఏ వన్ మ్యాన్ థింగ్ సార్. సో వన్ మ్యాన్ షో అయితే అస్సలు కాదు. సో ఎవ్రీ స్టాఫ్ కూడా స్టడీ అవర్స్ టైంలో కానివ్వండి, స్కూల్ అవర్స్లో కానివ్వండి చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారనమాట. అంటే ప్రతి స్టాఫ్ కూడా వీళ్ళు మా పిల్లలు, ఇది మా స్కూలు, ఈ రిజల్ట్ మాది అనేలాగా తీసుకున్నారనమాట. పేరెంట్స్గా మీరు చెప్పండి, ఎలా ఈ ఫలితాల పట్ల సంతోషంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం సార్. 570 వచ్చాయంటే చాలా, అంటే హార్డ్ వర్క్ ఆఫ్ యాక్చువల్గా ఎంత ఎక్స్పెక్ట్ చేశారు మీరు? మేము 570 వస్తుంది అన్నాము, మేము 570 వచ్చింది. అవును. బాబు పేరు షేక్ అర్షద్ గుల్షన్. 7 to 7 అంటే స్కూల్ ఉండిందనమాట. మార్నింగ్ స్టడీ అవర్స్, ఈవినింగ్ స్టడీ అవర్స్. దాన్ని చాలా హార్డ్ వర్క్ చేశారు. అంత క్రెడిట్ అంతా టీచర్స్దే, స్టూడెంట్స్ ప్లస్ టీచర్స్ ఇద్దరిది. మేడం మీరు చెప్పండి. సార్, మా పిల్లలు చాలా మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు కూడా స్టడీ అవర్స్లో ఉండి విత్ ద టీచర్స్ కోఆపరేషన్ చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి రిజల్ట్ తీసుకొచ్చారు. సో రియల్లీ వీ అప్రిషియేట్ ద స్టూడెంట్స్. సో ఇట్స్ అ హార్డ్ వర్క్ ఆఫ్ టీమ్ ఆఫ్ ద టీచర్స్. నాట్ ద లీస్ట్, కానీ రవీంద్ర భారతి సంస్థలు, రవీంద్ర భారతి స్కూల్స్, మణి సార్ డైరెక్టర్ సార్, హీ ప్లేడ్ ఏ మేజర్ అండ్ వైటల్ రోల్ సార్. తన కష్టం, తను చాలామందికి ఆధారంగా నిలబడి చాలా జాబ్స్ ఇప్పించి టీచర్స్ని మోటివేట్ చేసి ఒక కరికులం అనేది పెట్టి, ఆ కరికులం అంటే మన అన్ని స్కూల్స్లో మన కరికులం రవీంద్ర భారతి కరికులం ఈజ్ అ డిఫరెంట్ కరికులం. ఆ కరికులంలో మన స్టూడెంట్స్, టీచర్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ రిజల్ట్ని తెప్పించారు సార్. ఇక్కడ ఉండడం వల్ల ఈరోజు మంచి ఫలితాలు రావడం జరిగింది. సో మంచి స్కూల్స్లో మన విద్యార్థుల్ని జాయిన్ చేస్తే, మన పిల్లల్ని జాయిన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేందుకు రవీంద్ర భారతి స్కూల్ ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.